ఇటీవల కాలంలోనే డీజిల్ పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా విడతలుగా పెంచడం అనేది అతి సామాన్యులపై భారం పడుతోందని చెప్పేసి మహిళలు వాపోతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి రేట్లను తగ్గించకపోతే మాత్రం తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అనంతపురంలో మహిళలు అయితే పెద్ద ఎత్తున నిరసనకు కూడా దిగినటువంటి పరిస్థితుల్లో మరి మహిళలు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేయండి. ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటున్నారు. ఎలా ఉంటుంది? ప్రజలపైన భారం పడుతుంది. ఈ దీనివల్ల సామాన్యులకు చాలా ఇబ్బంది పడిపోతున్నాము. గ్యాస్ అయితే చాలా పెరిగిపోయింది రేటు. నిత్యావసర సరుకులు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. అట్లే తర్వాత వచ్చేసి రైతులకేమో గిట్టుబాటు ధరలు అయితే ఇవ్వడం లేదు. రైతులకి ఇళ్లలో మహిళలకైతే రేట్లు పెంచేస్తున్నారు. దీని మీద మహిళలకే ఎక్కువ ప్రభావం పడుతోంది. రేట్లు పెరుగుతూ పోతే అది సామాన్యులపై భారం పడే పరిస్థితి ఉంటుందని మీరు అంటున్నారు. మరి గ్యాస్ రేట్లు అయితే మరి రోజుకు పెరుగుతున్నాయి కదా, మరి దీనిపైన ఏం చేయాలంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే? రేట్లు అయితే తగ్గియాలా, కుదించాలా. రేట్లు సామాన్యులకి సరిపోయే రేట్లు అయితే ఇవ్వాలా. తర్వాత వచ్చేసి సబ్సిడీ ఇస్తుండ్రు ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ల మీద, ఇప్పుడు సబ్సిడీ కానీ ఇవ్వడం లేదు. ఫ్రీ సిలిండర్లు అంటున్నారు. ఫ్రీ సిలిండర్లు కూడా చాలా మందికి రావడం లేదు. దీని మీద అయితే మేము ఇప్పుడు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇది గిన తగ్గివ్వకపోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తామని చెప్తున్నాం. ఏంటి మా ఇప్పుడు సామాన్యుల పరిస్థితి? చాలా రేట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? సార్ అన్నీ రేటు తగ్గియాలి సార్. నిత్యావసర సరుకులు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, పెట్రోలు, డీజిల్ అన్నీ తగ్గించాలి సార్. అన్నీ పెంచుకుంటూ పోతా అంటే సామాన్య ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి వచ్చే కూలీ ఎంత రోజుకి, వాళ్ళు దాన్ని ఖర్చు ఎట్లా చేసుకోవాలా, ఇవన్నీ చూసుకోవాలంటే చాలా రేట్లు పెరిగినట్లే కదా సార్. సామాన్య ప్రజల మీద ఇంత భారం మోపడం చాలా అన్యాయం కదా సార్. అట్లనే అన్నీ తగ్గించాలని మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం సార్. ఇక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో ఇవన్నీ తగ్గించాలి సార్. ఇదే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గ్యాస్ కూడా రేట్లు పెంచడం వల్ల మీరు అన్నట్టుగా అతి సామాన్యుల మీద తీవ్ర భారం పడే అవకాశం ఉంది. అవును సార్, ప్రభావం ఎక్కువే కదా సార్. ఎట్లా ఆల్రెడీ వాళ్ళ మీద ఏముంటుంది? ఇంట్లో చూసుకోవాలా, బయట అన్నీ చూసుకోవాలంటే వాళ్ళకు వచ్చే కూలీ ఎంత? ఒక రోజంతా ఎండకు పని చేస్తే 500 కూలి వస్తుంది. 500లో వాళ్ళు ఏమేమి చేయాలా? ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, ఇంట్లో సంసారం చూసుకోవాలా, సరుకులు చూసుకోవాలా, ఇవన్నీ చూసుకున్న మళ్ళీ ఆయపకి వెనకాల నుంచి తాగేకి ఇవ్వాలా. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? కొట్టేకొస్తాడు. ఇదంతా కలిసి ఇవన్నీ పెరిగినా కానీ అతను చేయొచ్చు కూలీ, కానీ ఇంట్లో మహిళ మీదే భారం కంపల్సరీ పడుతుంది సార్. ఇవైతే అన్నీ మహిళ భారం తగ్గాలంటే ఇవన్నీ తగ్గియాలి సార్. కంపల్సరీ రేట్లు తగ్గియాల. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రేట్లు పెంచుకుంటూ పోతే మాత్రం సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూరగాయల రేట్లు, గ్యాస్ రేట్లు, పెట్రోలు, డీజిల్ అన్ని రేట్లు పెరిగినాయి కదా సార్. అవన్నీ తగ్గేయాలి కదా. మా ఇట్లా వాళ్ళు ఏదో చేస్తే గడుస్తుంది, లేకుంటే లేదు. పని చేయాలా, బతకాలా. ఉన్నోళ్ళకైతే సరిపోతాయి, లేని వాళ్ళకి ఏం చేస్తాము? అన్ని రేట్లు తగ్గేయాలని ధర్నా చేస్తున్నాము. ఏంటి మా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సామాన్యులు రేట్లు పెంచుకుంటూ పోతే గ్యాస్ కావచ్చు, ఇటువంటివన్నింటినీ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది సార్? గ్యాసు పై కూరగాయలు అన్ని పేదలపైన చేసి రేట్లు పెంచి అవన్నీ తగ్గించాలని మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా పెంచితే మేము నిరసన కార్యక్రమం చేసేది ఉంటుంది. దానిపై ఎట్లా చేస్తామో అది మీకే చేస్తామని సిపిఎం పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. అమ్మా, ఇప్పుడు రేట్లు పెరిగాయి అంటున్నారు. గ్యాస్ కావచ్చు, లేదంటే డీజిల్ రేట్లు ఎలా ఉంటుంది? సామాన్యులపై పరిస్థితి ఎలా? ఇప్పుడు లేడీస్ మీద అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. జెంట్స్ కొద్దిగా అన్నిటికీ బానస్ అయ్యి కొద్దిగా లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పెరిగే వల్ల ఇంట్లో సంసారం కానీ గడవడం లేదు. చాలా పిల్లలకి సాక్కోవాలంటే కానీ ఇబ్బంది ఉంది. ఇవన్నీ తగ్గితే ఒకటొకటి బాగుంటుందని మా ఒపీనియన్ సార్. సార్ గ్యాస్ రేట్ పెరిగింది, కరెంట్ బిల్ పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ ధర కానీ పెరిగింది. ఇప్పుడు ప్రతి వస్తువు కందిపప్పు నుంచి సాల్ట్ దాకా అన్నీ పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు ప్రజలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మేము ధర్నాలు చేస్తున్నాం సార్, అంతే. ఇది అనంతపురంలో మహిళలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో పెరిగిన ధరల
పరంగా చూస్తే మాత్రం మహిళలే కుటుంబ భారం మోయాల్సి ఉంటుంది కాబట్టి వారే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్యాసు, పెట్రోలు అదే రకంగా నిత్యావసర సరుకులు సైతం రేట్లను పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి వీటిని కట్టడి చేయాలి, నియంత్రణ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ రకంగా ముందుకు వెళ్తే, ఎందుకంటే మహిళలకు కూలీ వచ్చేదే సామాన్యంగా 500 రూపాయలు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని మోస్తూనే మరోవైపు ఈ పెరిగిన రేట్లని ఎలా చేయాలో మరి అర్థం కాని పరిస్థితి మాకు తలెత్తుతోంది అని చెప్పేసి మహిళలు వాపోతున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో